సో డైలీ లెవెల్స్ ఇప్పుడు డే చార్ట్కి వచ్చేద్దాం. సో డే చార్ట్లో అయితే మనకి ఈ లెవెల్ అయితే క్రాస్ కాకూడదు మేడం. 343 కానీ క్రాస్ కాకూడదు, 19,340 కానీ క్రాస్ కాకూడదు. సారీ, ఇది ఫిన్ నిఫ్టీలో ఉన్నాం మేడం, నిఫ్టీలో. ఓకే, ఫస్ట్ ఫిన్ నిఫ్టీ చూసేద్దాం. సో 19,340 క్రాస్ కాకూడదు మేడం. 340 కానీ క్రాస్ అయిందంటే 19,400 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వీక్లీ లెవెల్ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది మేడం. సో 19th ఇక్కడ మీరు 340 క్రాస్ అయితే మీరు 400 దగ్గరికి ఎగ్జిట్ అయిపోయి 400 దగ్గర పిఈ ఆర్డర్ చూడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 1 డే టైం ఫ్రేమ్ లో క్యాండిల్ అయితే బేరిష్ క్యాండిల్, ఇది డార్క్ కవర్ క్లౌడ్ గా కింద పడుతుంది మేడం. ఈ లో గాన్ బ్రేక్ ఏంటంటే మనకు డౌన్ సైడ్ ఉంటుంది. సో 19,165 గాని బ్రేక్ అయిపోతే డౌన్ సైడ్ సార్. 19,165 గాని బ్రేక్ అయితే డౌన్ సైడ్. సో ఈ రెండింటికి 50% గాని వేస్తే సో మోస్ట్ ప్రాబబ్లీ రేపటికైతే మనకి 19,250 క్రాస్ కాకూడదు మేడం పైకి. సో 19,250 కానీ క్రాస్ కాలేదు అంటే కిందకు వచ్చింది కానీ పైకి వెళ్ళి లేదా 250 తగిలేసి ఈ లో కానీ బ్రేక్ అయిందంటే 250 ఇస్ ది టాప్ మేడం. ఇంకా 250 స్టాప్ లాస్ పెట్టుకొని మనం కిందకి పీకి ట్రైడ్ చేయొచ్చు. ఒకవేళ 165 బ్రేక్ కాలేదు అంటే కింద నుంచి 165 దగ్గర మీరు కాల్ ఆర్డర్ తీసుకోవచ్చు. 165 దగ్గర తీసుకోవచ్చు. 19,122 ఎస్ఎల్ పెట్టుకోవాలి మేడం. ఈ కిందకి ఎస్ఎల్ పెట్టుకొని 165 దగ్గర మనం ఎంట్రీ కాల్ ఆర్డర్ కానీ తీసుకున్నామంటే ఫస్ట్ టార్గెట్ అయితే 19,251 మేడం, 250. సో మీకు పైకి వెళ్తే 19,250 దాకా టార్గెట్ ఉంటుంది. ఈ రెండు లెవెల్స్ రేపటికి చూసుకోండి. దీని ప్రకారం మనకి రేపటి ప్రకారం చేంజ్ ఇన్ ఓఐ ఎట్లుందో చూద్దాం. రేపటి ప్రకారం అయితే ఫిన్ నిఫ్టీ కదా, ఇది ఫిన్ నిఫ్టీ చేంజ్ ఇన్ ఓఐ ఎక్కడ ఎక్కువ ఉంది. సో చేంజ్ ఇన్ ఓఐ కూడా 12,374 చూపిస్తుంది మేడం. అంటే 19,400 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మేడం. సో 19,400 దగ్గరకు వస్తే మనం పుట్ ఆర్డర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తీసుకోవడానికి. నేను కూడా 19,400 దగ్గరకు వచ్చిందంటే మటుకు పుట్ ఆర్డర్ తీసేసుకుంటాను. సో చేంజ్ ఇన్ ఓఐ ఎక్కడ ఎక్కువ ఉందంటే మనకి ఇక్కడ 7,789. సో దీని ప్రకారం అయితే 100 దగ్గర మనం కాల్ ఆర్డర్ తీసుకోవచ్చు మేడం. రేపైతే 19,100 టచ్ అయితే కాల్ ఆర్డర్ కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు. 19,400 కానీ టచ్ అయిందంటే కాన్ఫిడెంట్ గా పుట్ ఆర్డర్ తీసుకోవచ్చు మేడం. సో ఇది ఒక లెవెల్. ఇప్పుడు ఎక్సెల్ లో రేపటి లెవెల్స్ చూద్దాం. సో ఇది డైలీ లెవెల్స్. సో రేపు 19,240 అనేది మిడిల్ లైన్ మేడం. 19,240 అనేది మిడిల్ లైన్. సో 19,253 క్రాస్ అయిందంటే 19,253 కానీ క్రాస్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ 19,316 మేడం. అది క్రాస్ అయితే 19,415. ఒకవేళ అది కానీ బ్రేక్ అయితే 19,495. రేపటికైతే ఇంత దూరం పోదు మేడం. సో 253 దగ్గర కానీ మనం మార్నింగే ఫస్ట్ క్యాండిల్ ఇది దీని ప్రకారం అయితే మీరు 915, 916 కూడా ఆర్డర్ తీసేసుకోవచ్చు మేడం. 253 దగ్గర కానీ ఒక గ్రీన్ క్యాండిల్ పడిందంటే 316 టార్గెట్. సెకండ్ టార్గెట్ అయితే 19,415. ఫుట్ సైడ్ అయితే 19,228 కానీ బ్రేక్ అయిపోయిందంటే 253ని ఎస్ఎల్ గా పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ 19,141, 19,065 మేడం. సో ఇక్కడ మనకి ఎట్లా రౌండ్ నెంబర్ ఉంది కాబట్టి సైకాలజీ లెవెల్ మోస్ట్ ప్రాబ్లీ 19,000. ఈ 19,000 టచ్ అయిందంటే మనకు కాల్ ఆర్డర్కి వెళ్ళాలి మేడం. లెవెల్స్ క్లియరా మేడం రేపటికి? ఓకే, రేపటికి లెవెల్స్ క్లియర్ ఫిన్ నిఫ్టీ.